ओम शांति शांति शांति। भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैस्तुष्टवागुंसस्तनूभिः यशेम देवहितन्यदाजुः। स्वस्ति न इन्द्रवृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति न बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। चालू। सिद्धि बुद्धि समेत श्री वरसिद्धि विनायक स्वामिने नमः। फलोदक पंचामृत स्नानं समर्पयामि। ఇప్పుడు ఆ కలశంలో ఉన్న మామూలు నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామజో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణ జజక్షసే యోపశ్యవత మోరసస్తస్య భాజయతే. పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆజశ్యమఘ్రజం ప్రతిమంచ శుద్ధం యజ్ఞాపవీతం బలమస్తు తేజః. వరసే వరసే ప్రయుక్త సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. రోహంత పుష్పిణీః హరదాశ్య పుండరీకాని సముద్రస్య గృహాయమే कुंकुमं शोभितं दिव्यं सर्वदा मंगलप्रदं मजानीतं महादेवी तुभ्यं दास्यामि सुंदरी. सिद्धि बुद्धि समेत श्री वरसिद्धि विनायक स्वामिने नमः. ఇలా పిల్లలిద్దరూ కూడా వాళ్ళ బాబులిద్దరూ కూడా అండి గజమాలను తీసుకొని వచ్చారు. దేవుడికి గజమాలను కూడా వేయటం అనేది జరుగుతూ ఉందన్నమాట. మనం నవరాత్రులు జరుపుకుంటూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అండి. పూజ మీద కూర్చునే వాళ్ళు ఏమేమి తేవాలనేది వాళ్ళకి ఎప్పుడు కూర్చుంటున్న వాళ్ళకి తెలుసు. మళ్ళీ అయ్యగారిని కూడా మరొక్కసారి ఏమన్నా మర్చిపోయినామేమని చెప్పి అడగటం జరుగుతుంది. అడిగితే అన్నీ మనం ఏమేమి కావాలి, పూజా విధానానికి కావాల్సినవి కొబ్బరికాయ, పళ్ళు, గజమాల, అలాగనే గరిక, తర్వాత ప్రసాదాలు, వాళ్ళకి వీలైనన్ని ప్రసాదాలు అయితే కుడుములు కంపల్సరిగా చేస్తారండి. వినాయకుడికి మనం ఏమి సమర్పించాలో అవన్నీ కూడా చక్కగా తెల్లవారుజామున లేచి వీళ్ళంతా కూడా ప్రిపేర్ చేయటం అనేది జరిగింది. ఇంకా ఈవినింగ్ కూడా ఇప్పుడు ఇవన్నీ తెస్తారు, మళ్ళీ ఈవినింగ్ కూడా ఇదే ప్రసాదాలన్నీ కూడా మళ్ళీ కొంచెం మంచిగానే చేసుకొని అన్నీ అంటే కొంచెం సాయంత్రానికి ఇంకా ఎక్కువ మోతాదులో చేస్తారండి. ఇలా చేసుకొని వచ్చి తొందరగా కానిచ్చుకొని పూజకి కావాల్సినవన్నీ సమకూర్చుకొని ఇలా పీటల మీదకి అయితే వస్తారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే వచ్చి ఇలానే రెగ్యులర్గా ఈ 10 రోజులు కూడా మా దగ్గర ఇలా పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ओम हेरंबाज नमः कटिं पूजयामि. ओम लंबोदराज नमः उदरं पूजयामि. ओम गणनाथाय नमः हृदयं पूजयामि. ओम स्थूलकंठाय नमः कंठं पूजयामि. ओम स्कंदाग्रजाय नमः स्कंधौ पूजयामि. ओम पाशहस्ताय नमः हस्तौ पूजयामि. ओम गजवक्त्राय नमः वक्त्रं पूजयामि. ओम विघ्नहन्त्रे नमः नेत्रौ पूजयामि. ओम शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि. ओम फालचन्द्राय नमः ललाटं पूजयामि. ओम सर्वेश्वराय नमः शिरः पूजयामि. ओम श्री विघ्नराजाय नमः सर्वाङ्गीङ्गाय पूजयामि. ओम सुमुखाय नमः माजीपुत्रं पूजयामि. ओम गणाधिपाय नमः बृहदीपत्रं पूजयामि. ओम उमापुत्राय नमः पूजयामि. ओम लंबोदराय नमः वज्रपत्रं पूजयामि. ओम गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि. ओम गणकर्णकाय नमः तुलसीपत्रं पूजयामि. ओम एकदन्ताय नमः तुलसीपत्रं पूजयामि. ओम विकटाय नमः करवीरपत्रं पूजयामि. ओम भरणदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि. ओम श्री गणेश्वराय नमः 21 पत्राणि पूजयामि. చక్కగా పత్రి అదే విధంగా పూలతో పూజ చేస్తూ ఉండండి స్వామివారికి. స్వస్తి శ్రీ గణేశాయ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతరాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుకనిధజే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ओम सुरारिघ्नाय नमः. ओम महागणपतये नमः. ओम मान्याय नमः. ओम महाकालाय नमः. ओम महाबलाय नमः. ओम हेरंबाय नमः. ओम लंबजटराय नमः. ओम ह्रस्वग्रीवाय नमः. ओम महोदराय नमः. ओम महोद्गटाय नमः. ओम महावीराय नमः. ओम मंत्रिणे नमः. ओम मंगलस्वरूपाय नमः. ओम प्रमथाय नमः. ओम प्रथमाय नमः. ओम प्रज्ञाय नमः. ओम विघ्नकर्त्रे नमः. ओम विघ्नान्त्रे नमः. ओम विश्वनेत्रे नमः. ओम विराट्पतये नमः. ओम श्रीपतये नमः. ओम वाक्पतये नमः.
ఓం శృంగారిణే నమః ఓం అశ్వవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం నమః ఓం బలోత్థజాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కర క్షిప్తహారిణే నమః ఓం అగ్రగమ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధజే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాజాయ నమః ఓం కుంజరాసరభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం తీర్థవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తదేవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినాదాయ నమః ఓం పటవే నమః ఓం అభీష్టవరదాయనే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధజే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మనే నమః ఓం సకజే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిని మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశ్యే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యబలప్రదాయ నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగణనకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వదాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం భవాయ దేవాయ నమః ఓం సర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతేర్దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతో దేవాయ నమః ఓం భవస్య దేవస్య పత్ని నమః ఓం సర్వస్య దేవస్య పత్ని
అమృతపానీయం సమర్పయామి మళ్ళీ ఆ అన్ని నైవేద్యాల మీద ఒకసారి నీళ్లు చల్లండి మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి చల్లరా 2 సార్లు ఇక్కడ నీళ్ళు వదిలిపెట్టండి హస్తో ప్రక్షాళయామి అక్కడి నుంచి చల్లేసింది హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి గణేశ నైవేద్యాలను పక్కకి పెట్టేసి ఫలైస్సకర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణ సమాయుక్తం దాంబూలం ప్రతిగృహ్యతాం హిరణ్యగర్భగర్భస్థం హేమభేజం విభావసోః అనంత పుణ్యబలదమదశాంతిం ప్రయచ్చమే పరిశే ప్రయుక్త సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇక్కడ పెట్టేసేయండి సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి చాలు వేదాహమితి నీర ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణమపహరతి ఏకదైవ యజమాన ఆజిష్టేజో దధాతి మానో హిగుంసే జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిభృతజ్ఞాగహిష్యయామా పరిపాతయ సంరాజించ విరాజించ భిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాశ్రస్య జాముకే తజామాసగుంసుజామసి మానో హిగుంసే జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిభృతజ్ఞాగహిష్యయామా పరిపాతయ స్వామివారికి అద్దండి సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః కర్పూరానంద మంగళ నీరాజనందర సుజామి నీరాజనాంతర్ముఖే శుద్ధ అక్కడ కింద పెట్టేసేయండి దాన్ని ఆ కలశంలో తమలపాకులు తీసుకొని ఒక చుక్క నీళ్లు చల్లండి ఇక్కడ తాంబూల శరవణానంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇటు ఇచ్చేసేయండి నమస్కారం చేసుకోండి రక్షాం దారయామి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మంత్రానం పరాజనం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మదత్పన్నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః యచ్చకించిచ్చగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్యత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమం సోగ్రభుగ్విభజంతుష్టన్నాహారమజరః కవిః తిరయగోర్ఘమదశ్చాయేరస్మయస్తస్య సంతదా సంతాపజతి స్వం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నస్వర నీపారశోకవత్తన్వీ పీతాభాస్వస్య నోపమా తస్యాః శిఖాజా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివः సహ దిస్సేంద్రస్తోక్షరः పరమస్వరాట్ నమో వ్రాజపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసదాయ శ్రీవరదమూర్తయే నమో నమః తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికిరణాయ నమో బలవికిరణాయ నమో బలాయ నమో బలప్రవధనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివం న కర్మణా న ప్రజయా ధనే న త్యాగే నైకే అమృతత్వమానుషః పరాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి పూజ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా 3 గుంజీళ్ళు కానీ లేదా 5 గుంజీళ్ళు కానీ తీయాలండి. 3 గుంజీళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తీస్తూ ఉన్నారు, అంతకంటే ఎక్కువ అయితే తీయట్లేదు. పెద్దవాళ్ళు అయితే మాత్రం పాపం అస్సలు తీయలేకపోతున్నారు. కాకపోతే మామూలుగా చెవులు పట్టుకొని ఇలా కొంచెం అయితే కిందికి కూర్చుంటున్నారు. కానీ తీయగలిగిన వాళ్ళు అయితే మాత్రం చాలానే తీస్తూ ఉన్నారండి. కానీ ఎక్కువ మంది మాత్రం 3 గుంజీళ్ళు అయితే కంపల్సరిగా తీస్తూ ఉన్నారు. ఇలా మనం గణేష్ దగ్గర పూజ చేసుకునేటప్పుడు కంపల్సరిగా కూడా చెవులు 2 అటువైపు ఇటువైపు చెయ్యి అటువైపు వేసి అటువైపు చెయ్యి ఇటువైపు పుష్పాక్షదాన్ని సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ కృత్య నమస్కారాన్ని సమర్పయామి. కూర్చోండి. పునః పూజాంచ కరిష్యామి. సింహానారోహయామి, వృషభానారోహయామి, వ్యాఘ్రానారోహయామి, సమస్త రాజోపచార దేవోపచార అక్కడ వేసేసి నమస్కారం చేసుకోండి. శక్యోపచార భక్త్యోపచార పూజ సమర్పయామి. మళ్ళీ మీరు అక్షంతలు పట్టుకోండి అయ్యా. ఆయన చేతిలో నీళ్లు వేయండి అమ్మా తమలపాకులతో. స్మృత్యాదనామోఖ్యాతప పూజాంక్రియాదిశో పట్టుకోనండి. న్యూనం సంపూర్ణతామ్యాది సద్యో వందేతమచ్చితం. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప, గణనాయక,
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః యతత్ఫలం శ్రీ వర్షే ప్రయుక్త సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. నీళ్ళు ఏమైనా ఉంటే కింద వదిలేసేసి అక్షంతుల వరకు ఇక్కడ స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో బ్రువంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు సహస్ర పరమాదేవి సర్వ నమస్కారం. ఇక్కడ అంతా కూడా పూజా విధానము అన్నీ కూడా భగవంతుడికి సమర్పించేవి. ఏ మంత్రం అప్పుడు ఏం సమర్పించాలి, ఎలా చేయాలి మొత్తం కూడా పూజారి గారు చదువుతూ ఉంటే నేను ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. పూజా విధానం మొత్తం అయిపోయింది. అయితే ఫస్ట్ పూజ కూర్చునేటప్పుడు నేను రాలేకపోయినాను అనమాట. అందువల్ల ఎక్కడి నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి పూజ అయితే ఇలా నేను వీళ్ళు పూజా విధానం మొత్తం కూడా నేను షేర్ చేయడం అనేది జరిగిందండి. ఇక తర్వాత వీళ్ళు అయ్యగారికి నమస్కారం చేసుకోవడము, తీర్థ ప్రసాదాలు తీసుకోవటము, ఇవన్నీ కూడా ఇంకా ప్రతి ఒక్కటి ఇలా జరుగుతూ ఉంటుంది. వచ్చిన భక్తులందరూ కూడా మంత్రపుష్పం చదివేటప్పుడు అక్షంతలు తీసుకొని వాళ్ళు మంత్రపుష్పం అయిన తర్వాత ప్రదక్షిణ చేసేసి మొత్తం కూడా తర్వాత అక్షంతలు అనేది గణపతి దగ్గర తీసుకొచ్చి వేసి దండం పెట్టుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. అలాగే ప్రతి మండపంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. అలాగనే మా దగ్గర కూడా ఇలా జరుగుతూ ఉందన్నమాట. మొత్తం కూడా అక్కడ మంత్రాలు అయితే ఏమీ ఉండవండి. ఇంకెవరైనా ఆశీర్వచనం అయ్యగారికి దండం పెట్టుకుంటూ ఉంటే అక్కడ అయ్యగారు చదువుతుంటారు, కానీ అక్కడ మైకులు అలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఇలా జరుగుతూ ఉంది. మా గ్రామంలో జరుపుతున్న పూజా విధానాలన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అంటే నేను వచ్చిన రోజు మాత్రం కంపల్సరిగా వీడియో అనేది షేర్ చేస్తానండి. అన్ని వేళలా రాలేను కాబట్టి వచ్చిన రోజైతే ఈరోజు పనంతా ముగించుకొని అలాగనే మా గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఈరోజైతే నేను ఇంట్లో పనులన్నీ కూడా కొంచెం పెండింగ్ పెట్టేసుకొని అంటే చేయగలిగిన పనులు చేశాను, చేయలేనివి పక్కన పెట్టేసుకొని ఇలా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసానండి. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి కార్యక్రమాలు ఇలా మనం అక్కడ కూర్చోకపోయినా కానీ కూర్చున్న వాళ్ళని చూస్తే ఎంత ఆనందమో తృప్తి అనిపిస్తుందండి భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి. ఇలా చక్కగా నేనైతే వీడియోని అనేది షేర్ చేశాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ కూర్చున్న దంపతుల పేరు చెప్దామనుకుంటున్నానండి. కోసూరి నాగేశ్వరరావు, నాగమణి దంపతులు అనమాట. అయితే ప్రతి ఒక్కళ్ళు కూర్చున్న రోజు అందరూ కూర్చున్న వీడియోలన్నీ కూడా షేర్ చేయాలని మనసులో ఉంటుంది కానండి కుదరదనమాట. టైం మార్నింగ్ అంతా పనులు ఉంటాయి నాకు, మార్నింగ్ టైం రాలేను. ఇంకా ఈవినింగ్ నేను వచ్చేటప్పటికి మన గుడి చూసుకొని భజన చూసుకొని వచ్చేటప్పటికి అక్కడ పూజ అయిపోతుంది అనమాట. అది విషయం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఈ గరిక గురించి చెప్పుకోవాలండి. మనకి గణపతికి మెయిన్ ఇంపార్టెంట్ గరిక అండి. గరికతోటే పూజ చేయాలి మనం. గరిక తర్వాత మిగతా పత్రంతా వస్తుంది, కానీ ఎప్పుడైనా కానీ విఘ్నేశ్వరుడికి మనకి విడిగా రోజుల్లో కూడా నవరాత్రులే కాకుండా మనం విడిగా పూజలు చేసుకునే రోజు కూడా గరికతోటి మీరు బుధవారం కానీ మంగళవారం కానీ ఇలా ఏ రోజైనా సరే ముందు గణపతికి పూజ చేసి చూడండి. మీకు చక్కటి ఫలితం అనేది ఉంటుందన్నమాట. మీకు ఇంట్లో కూడా ఏదన్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అలా ఏది ఉన్నా కానీ అన్నీ పోయి ప్రశాంతమైన జీవితంలోకి అయితే అడుగు పెడతారండి. గణపతికి గరికతోటి 11 వారాలు కానీ లేదా 5 వారాలు కానీ ఇలా ఇంట్లోనే మీకు వెళ్ళగలిగితేనేమో గుడికి వెళ్ళండి. వెళ్ళలేకపోతే మాత్రం చక్కగా ఇంట్లో గణపతికి ఇలా పూజ మనం రెగ్యులర్గా చేసుకునే పూజలో కూడా 2-3 గరిక పూసలు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవచ్చండి. మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇలా గరికను కూడా విడిగా పూజకి వాడిన తర్వాత చాలా గరిక ప్రతిరోజు కూడా చాలామంది చాలా గరిక తెస్తూ ఉన్నారండి. ఎందుకంటే విశేషము తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా గరికను తీసుకొని వచ్చి ఇక్కడ ఇయటం జరుగుతుంది. అయితే ఆ గరికనంతా కూడా మంచిగా వీళ్ళు ఒక క్రమ పద్ధతిలో గరికని ఒక మాలలాగా కట్టారనమాట. మాలలాగా కట్టి అందరూ హెల్ప్ చేస్తారండి. భగవంతుడి విషయాలు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్పింగ్ అనేది ఉంటుంది. ఇలా చక్కగా వాళ్ళు భార్యాభర్తలు ఇంకా మిగతా భక్తులు అందరూ వచ్చి కూర్చొని చక్కగా గరిక మాలని కడుతూ ఉన్నారు. కట్టి చక్కగా వేస్తూ ఉన్నారండి. ఇది 2వ మాల అనమాట. ఫస్ట్ మాల ఒకటి వేశారు, అది కూడా మీకు చూపిస్తాను నేను.
ఇది చక్కగా 2 మాలలు కట్టి ఇలా వేయటం అయితే జరిగింది. ఇది ఈరోజు వీరు వీళ్ళ బాబులు హైదరాబాద్ నుంచి కూడా వీళ్ళ చిన్న బాబు ఈ పూజ కోసమే వచ్చాడండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ అమ్మ నాన్న పూజకు కూర్చుంటున్నారు అంటే నిన్న నైటే సాయి వాళ్ళ చిన్న బాబు పేరు సాయి, పెద్ద బాబు పేరు గణేష్ అనమాట. గణేష్ అయితే ఈ 10 రోజులు కూడా ఇక గణేష్ ఉత్సవాల్లో బాగా పాల్గొంటాడండి. ఎందుకంటే కమిటీ మెంబర్ అనమాట తను. నేను చెప్పా కదండి యూత్ అంతా మా దగ్గర అంతా యూత్ అని చెప్పా కదా. యూత్లో నిన్న కూర్చున్న బాబు వాళ్ళు నిన్న ఇంకొకళ్ళు కూర్చున్నారండి, గౌతమ్ అనమాట. నిన్న కూర్చున్న వాళ్ళ దగ్గరికి నేను రాలేకపోయినాను అనమాట, వీడియో షేర్ చేయలేకపోయినాను. నిన్న కూర్చున్న వాళ్ళ బాబు కమిటీ మెంబరే, ఇప్పుడు కూర్చున్న వాళ్ళ బాబు కమిటీ మెంబరే. ఇంకా రోజు కూర్చుంటున్న వాళ్ళల్లో ఇంకా కమిటీ మెంబర్స్ ఇలా ఉన్నారండి. అయితే ప్రతి వీడియోని